మిట్టా నర్సయ్య గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. ఎందుకండి ఇప్పుడు చీరకు బదులు క్యాష్ అనే నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటండి? అంటే లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ నాసిరకం చీరలు సప్లై చేసింది అన్న ఒక కారణమేనా? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ఇంతకు ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే నాసిరకము ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా చేనేత మీద అంటే మగ్గాల మీద చేసినటువంటి చీరలను తేవడం పక్కకు పెట్టి బొంబాయిలో ఏదో బజార్లో తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి కూడా చెప్పింది. మేము అర్జెంటుగా ఉన్నది కాబట్టి మేము కూడా తెచ్చినామని కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. అంటే ఎంత దారుణాలు చేసిరంటే కేవలం లేడీస్ కి వీళ్ళకి ఇచ్చే చిన్న చీరల మీద కూడా దోపిడీ దుర్మార్గాలు జరిగినాయి. కాబట్టి వీళ్ళకు డబ్బులు పోయినా కూడా సరి అయిన వస్త్రాలు ఇవ్వాలన్న ఒకే ఒక ఆలోచనతోటి మాత్రమే ఆ బట్టలకు బదులు 500 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన, మా అక్క చెల్లెళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలన్న ఆలోచనతోటి చేసినటువంటి ఆలోచన. ఇక రెండో కీలకమైన విషయం ఏంటంటే ఈ ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల మన పద్మశాలి సోదరులకు ఇబ్బంది కలుగుతుంది అనేది వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకునే 100 కోట్ల రూపాయలు వాళ్లకు కేటాయిస్తూ వాళ్లకు మంచి చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళను అంటే వాళ్లకు ఖర్చు పోను అంటే ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఆర్డర్ అంటే వాళ్ళు వేరే పని చేసుకున్నా కూడా వీళ్ళకు ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించడం అనేది ఒక మంచి పరిణామం. కాబట్టి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది మగ్గాలను నేర్చుకునే వాళ్ళ నోరు కొట్టడానికి లేదు, వాళ్ళను సరిచేసి ఆడబిడ్డలకు సరైన చీరలు ఇవ్వడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. అక్కడ మగ్గాలను నేర్చుకునేటువంటి నేతన్నలకు కూడా ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలతోటి వాళ్ళకు వెసులుబాటు జరుగుతుంది అనేది ఆలోచన. అయితే ఇప్పుడు ఈ కేటీఆర్ కు సంబంధించిన సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తము వాళ్ళే ఉంటారు. మరి 10 సంవత్సరాలు ఏకదాటిగా వాళ్ళు అక్కడ గెలుచుకుంటూ వస్తా ఉన్నారు, తర్వాత అధికారంలో ఉన్నారు. ఆయనే షాడో ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి కేటీఆర్ గారికి కనీసం వాళ్ళను రుణ విముక్తులను చేయాలి, వాళ్ళకి ఏమేం బాధలు ఉన్నాయో అన్నిటి నుంచి బయటపడేయాలనే ఆలోచన మాత్రం రాలే. గెలుచుకుంటూ పోతా ఉన్నాడు తప్పితే వాళ్ళ గురించి ఆలోచన చేసింది లేదు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నాసిరకాన్ని పక్కకు పెట్టి మేము మంచి 500 రూపాయలు ఇస్తాం, అక్క చెల్లెళ్ళు మంచి కట్టుకుంటారని అనే వరకు మాత్రం విమర్శలకు దిగుతా ఉన్నారు. నేను అదే అంటున్నా, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ కూడా ఇలా అన్ని పేపర్లో ఇచ్చిండ్రు. బడ్జెట్ చాలా చిన్నది, అందులో కూడా వీళ్ళ అమ్యాలకు పాల్పడడం వల్ల మరి వాళ్ళకి ఇచ్చిన రేట్ ఎంత, వీళ్ళకి వచ్చింది ఎంత అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి గవర్నమెంట్ ప్రతిపక్షాలు విమర్శించే కంటే ముందట గత 10 సంవత్సరాలలో అక్క చెల్లెళ్లకు వీళ్ళు చేసిన నష్టం ఏంది, వీళ్ళు చాలా మంది కూడా మీరు టీవీలో కూడా చాలా సార్లు చూసినాం ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి చీరలను ఇవి కట్టుకోవడానికి కరెక్ట్ లేవు కాబట్టి వీళ్ళు కాలబెడుతున్నామని బజార్లో కాలబెట్టినటువంటి కూడా మనం చూసినాం. బట్ నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్య 2 వర్గాలకు లాభదాయకంగా ఉంటుందనేది స్పష్టంగా చెప్తా ఉన్నా. అయితే నర్సయ్య గౌడ్ గారు అయితే ఇప్పుడు చీరల్లో అవకతవకలు జరిగాయి, చీరలు నాసిరకం ఇస్తున్నారు, అందుకని మేము క్యాష్ ఇస్తున్నాము, అక్క చెల్లెళ్ళు మంచి చీరలు కొనుక్కోవాలి అని అంటున్నారు. దాని బదులు నాసిరకం చీర బదులు మీరే క్వాలిటీ చీరలను ఏ అవకతవకలు జరగకుండా ఒక కమిటీ వేసి ఏ తప్పిదాలు జరగకుండా మంచి చీరలు సప్లై చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు కదండి. మీరు ఈ క్వశ్చన్ వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసిన. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ టైంలో ఇది చేయడానికి వీలు పడకపోవచ్చు. మేము కూడా అదే ఆలోచన చేసినాం, ఇన్ని రోజుల దాకా అంత ఆలోచన చేసినా కానీ అది టైం సరిపోలేదు. కాబట్టి ఇప్పుడైతే 500 రూపాయలు అక్క చెల్లెమ్మలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక మంచి చీర కొనుక్కుంటారు. ఒక సగం మంది అయినా ఇప్పుడు చేనేత వస్త్రాలు కొనుక్కుంటారు కదా, ఆ రకంగా వాళ్లకు లాభం అవుతుంది. ఇక్కడ 100 కోట్ల ద్వారా కూడా వాళ్లకు లాభం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ డబుల్ ధమాకా కింద నేతన్నలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది తప్పితే నేతన్నల నోట్లే మట్టికొట్టే ప్రభుత్వం కాదనేది స్పష్టంగా చెప్తా ఉన్నా. నేతన్నలను పక్కకు పెట్టి వాళ్ళ ఓట్లు మాత్రమే గుంజుకొని అధికారంలో చెలాయించినటువంటి కేటీఆర్ ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి గారే దీనికి సమాధానం చెప్పాలి. ఇలా అక్క చెల్లెమ్మలకు తక్కువ చీరని నాసిరకం చీరలు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకోవడం లేదు. మరొక విషయం ఏంటంటే మిత్రుడు ఇంతకు ముందు మాట్లాడిన ఒక కనీసం వారంలో ఒక్క రోజైనా అది చేనేత వస్త్రాలు వేసుకోవాలి మంత్రులు అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలో వేసుకునేటే చేనేత వస్త్రాలు, వైట్ డ్రెస్సులు. నర్సయ్య గౌడ్ గారు మాట్లాడదాం, వాళ్ళకి దన్నుగా ఉన్నాం. నర్సయ్య గౌడ్ గారు మాట్లాడదాం.